హాయ్ అండి, కందిపప్పు ఆకుకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం పిరికెడు కందిపప్పు కడిగి వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వాష్ చేసుకొని ఆకు ఇందులో వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని టమాటో యాడ్, కొంచెం పసుపు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. 5 విజిల్స్ పెట్టుకోండి. సీ లైక్ దిస్, చూడండి ఇట్లా. వాటర్ సపరేట్ చేసుకొని పప్పు గుత్తో స్మాష్ చేసుకొని సపరేట్ చేసుకున్న వాటర్ ఇందులో పోసేసేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక పప్పు ఇందులో తిరగేసుకోవాలి. ఆకుపప్పు ఇందులో వేసుకొని తిప్పుకోవాలి. మీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆకుపప్పు రెడీ టు సర్వ్.